శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. దక్షిణ గృహాల వాళ్ళు కావచ్చు, లేకపోతే పడమర గృహాల వాళ్ళు కావచ్చు, సాధారణంగా మనం ఒక కొలత తీసుకున్నప్పుడు, లేదంటే ఒక పిల్లరింగ్ తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆ పిల్లర్స్ని 6 దాటకుండా నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పిల్లరు దాటి సరే ఒక 2 అడుగులు 3 అడుగులు దక్షిణం వైపు కావచ్చు, లేకపోతే పడమర వైపు ఒక 2 అడుగులు వదిలి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే గ్రౌండ్ ఫ్లోర్లో చుట్టూ తిరిగే విధంగా వదులుకొని పై ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి కొంత పెంచే పరిస్థితులు చేస్తారు. ఆ 2 అడుగులు రూమ్లోకి కలుపుకుందామని చేస్తారు. అది కూడా తప్పు. మనం అలా పెంచుకోవడం అనేది ఖచ్చితంగా మనం సాధారణంగా దక్షిణం మనకి ఎవరన్నా ఒక అడుగు స్థలం ఉందండి మీరు తీసుకోండి అంటే మనం తీసుకోం, ఎందుకంటే అది పెరగకూడదని. ఇది కూడా అదే నియమంలా ఉండాలి. ఎందుకంటే గృహం అనేది ఇంతే నిర్మాణం అనుకున్నప్పుడు ఎంత అనుకున్నామో ఆ పిల్లర్ టు పిల్లరే నిర్మాణం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మన ఇమేజ్లో చూపించే విధంగా వాళ్ళు దక్షిణంలో ఒక 3 అడుగులు స్థలాన్ని వదిలేరు. కానీ నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ 3 అడుగులు కలుపుకుంటే బెడ్రూమ్ సైజు కావచ్చు, కిచెన్ కావచ్చు కొద్దిగా పెరుగుతుంది, ఆల్రెడీ స్థలం చిన్నది కాబట్టి ఇది పెరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి స్థలాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, మనం గృహాన్ని గనక పెంచుకొని పిల్లర్ దాటి నిర్మాణం చేస్తే ఆ యజమానికి అంత యోగ్యతగా ఉండదు. ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పూర్తి వీడియోని మనం లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసి పూర్తిగా ఆ గృహం ఎలా ఉంది, దాన్ని ఎలా చెప్పామనేది చూడొచ్చు. జై శ్రీమన్నారాయణ.